నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేయాలా? నా లా డిగ్రీ రద్దు చేయాలా? నన్ను ఉరి తీయాలా? ఎందుకు? ఏ సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు? ఏ యాక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు? నువ్వు శోభరాత్రిని హత్య చేశావు. నువ్వు పనులను మర్డర్ చేశావు. నువ్వు దుర్గాని దారుణంగా చంపేశావు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆ పాండుని, ఆ దుర్గాని నేను ఉరికమ్మ విగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేదే? వాడు హంతకులని సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చంపడానికి ప్రయత్నించినప్పుడు మీ గుండె స్పందించలేదే? నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా తమ్ముడిని చంపినప్పుడు, నా కొడుకుని నా కూతుర్ని చంపేశారని భగవద్గీత మీద ప్రమాణం చేయించే కోర్టు గుమ్మస్తా భగవంతుని సాక్షిగా కోర్టు ముందే ఉరిపోల్చుకుని చచ్చిపోయినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించడం చేత కానీ మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరి తీయమంటున్నారా? రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గూండాని గూండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన హంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని, ఎంపీలని, మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? హత్యలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. శోభరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. జడ్జి గారి అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి 2 ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గా నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి.